అందరికీ తెలుసు. మనం ఏం చేస్తున్నామంటే వెల్నెస్ ప్రమోటర్ అని చెప్పుకుంటాం మనం. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి సార్. ఆ, ఫస్ట్ త్రీ పాయింట్స్. yes. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి మూడు విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటి ఆరోగ్యం, రెండు అనారోగ్యం, మూడు వెల్నెస్. మనల్ని అడగగానే చక్కగా మనం చెప్తాం, వెల్నెస్ ప్రమోటర్గా నేను వర్క్ చేస్తున్నాను, వెల్నెస్ కంపెనీలో నేను ఉన్నానని మనం చెప్తాం. అటువంటప్పుడు అసలు వెల్నెస్ కి, అనారోగ్యానికి, ఆరోగ్యానికి ఈ మూడు డిఫరెన్స్ మనకి తెలిస్తే ఎవరికైనా సరే మన ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడానికి చక్కగా ఉంటుంది. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యం అనేటువంటిది ప్రతి మనిషికి నిరంతరం అవసరమైనటువంటి ఒక ప్రక్రియ అండి. తను జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాడు. ఆరోగ్యం అనేటువంటిది అవసరమైన జీవన విధానం. ఇదే మనకు కావాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే తన జీవితకాలం మొత్తం సంతోషంగా గడపగలుగుతాడు. ఇది అందరికీ అవసరం. వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. సో ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారము, సరైన నిద్ర, సరిపడినంత నీరు, మానసిక ప్రశాంతత, కొద్దిపాటి శారీరక శ్రమ, ఇవి గనక మన జీవితంలో అలవాటు చేసుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంలో మనం ఉంటాం. మరి అనారోగ్యం అంటే ఏంటి? అనారోగ్యం అంటే శారీరక వ్యవస్థలో వచ్చే లోపాలకి మరొక పేరు అనారోగ్యం, అంతే. అది ఏదైనా అవ్వచ్చు. దానికి చాలా పేర్లు మనం పెట్టుకోవచ్చు. కానీ అసలు అనారోగ్యం అంటే ఏంటంటే మన శరీరం లోపల ఉన్న వ్యవస్థలు ఎక్కడ లోపం వచ్చినా అది అనారోగ్యం. ఉదాహరణకి కంటి దగ్గర లోపం వచ్చింది అనుకోండి, కంటి సమస్యలు. పంటి దగ్గర లోపం వస్తే పంటి సమస్యలు. త్రోట్ దగ్గర వస్తే గొంతు సమస్యలు. ఊపిరితిత్తులు వస్తే ఊపిరితిత్తుల సమస్యలు. కిడ్నీ దగ్గర వస్తే కిడ్నీ సమస్యలు. లివర్ దగ్గర వస్తే లివర్ సమస్యలు. అంటే సిస్టమ్ లో ఎక్కడో ఒక చోట చిన్న లోపం వచ్చినా దాన్ని అనారోగ్యంగా పరిగణిస్తాం. దానికి కొన్ని పేర్లు పెట్టుకున్న వాటి మనం డిసీజెస్ అంటాం. దీన్ని ఎవ్వరూ కోరుకోరండి. ఎవరికి కోరుకుంటారు అనారోగ్యాన్ని? ఎవ్వరూ కోరుకోరు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మన ఆహారంలో లోపాలు వచ్చినాయి, మన ఆలోచన విధానంలో లోపాలు వచ్చినాయి, జీవన విధానంలో లోపాలు వచ్చినాయి, సరైన నిద్ర లేదు, ఆ సరిపడినంత శారీరక శ్రమ కూడా లేదు, శరీరానికి అవసరం అన్నంత నీరు కూడా మనం త్రాగలేకపోవడం వల్ల ఈ అనారోగ్యాల బారిన పడతాం. మరి వెల్నెస్ అంటే ఏంటి? వెల్నెస్ అంటే అటు ఆరోగ్యానికి ఇటు అనారోగ్యానికి మధ్యన ఒక వారధిగా ఇది పనిచేస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంలో ఉండాలన్నా, లేదా అనారోగ్యంలో ఉన్న వ్యక్తి ఆరోగ్యం వైపు వెళ్ళాలన్నా, ఈ వెల్నెస్ గురించి తెలుసుకోగలిగితే అతను చక్కటి జీవన విధానంలో ఉండడానికి అవకాశం ఉంది. అటువంటి వెల్నెస్ లో భాగంగా మనకు ఒక చక్కటి ప్రొడక్ట్ ఇండస్ట్రీ కంపెనీ నుంచి ఐపల్స్ రూపంలో వచ్చింది. ఇందాక దాని మీరు ఉపయోగాలు చెప్పారు కదా తెలుసుకునే రాత్రి, ముందు ఒక చక్కటి అది వీడియో మనం చూసుకున్నాడు. చూద్దామండి ఇవాళ. ఓకే, మీరందరూ ఇక్కడే ఉన్నారా? ఒకసారి అందరూ వీడియోలు ఆన్ చేస్తే ఒక చక్కటి ఫోటో తీసుకుని గ్రూప్ లో పెడితే చాలా మందికి ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు కూడా వచ్చి చేరుకోవడానికి, ఇది వినడానికి కూడా అవకాశం ఉంటుంది. వీలైతే ఒక్కసారి అందరూ వీడియోలు ఆన్ చేసుకుని ఒక చక్కటి ఫోటోకి అవకాశం ఇవ్వండి. అంటే మన బాడీని చాలా హెల్దీగా ఎనర్జెటిక్ గా కాపాడుకోవడం అనేది మన డ్యూటీ. అవునా కాదా? మీరే చెప్పండి. జనరల్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్ వచ్చేసి డీజిల్ తో నడుస్తుంది అనుకుందాం. ఆ వెహికల్ లో మనం పెట్రోల్ తీసేసాం అనుకోండి, అది నడుస్తుందా? వెళ్ళదు. మనం ఏం చేయాలి? అందులో ఉన్న ఆ పెట్రోల్ ని తీసేసి మళ్ళీ దాన్ని డీజిల్ తో ఫిల్ చేస్తేనే అది నడుస్తుంది. అవునా కాదా? మన బాడీ కూడా అలాంటిదే. మన బాడీ వచ్చేసి న్యాచురల్ గా దొరికే లివింగ్ ఫుడ్ కోసం డిజైన్ చేయబడింది. కానీ మనం తెలుసో తెలియకో దాన్ని జంక్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఫుడ్ లైక్ పిజ్జా, బర్గర్స్ ఇలాంటి వాటితో మనం దాన్ని ఫిల్ చేస్తున్నాం. సో మనకి జబ్బులు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి అంటే మరి అవునా కదా? ఫిల్ చేయాల్సిన దాంతో ఫిల్ చేయకుండా వేరే ఫుడ్ ని మనం దానిలోకి పంపిస్తే ఆటోమేటిక్ గా మనకి డిసీజెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సో పాయింట్ నెంబర్ 1, డిసీజెస్ ఎందుకు వస్తాయి?
మనకు ఆరోగ్యంగా ఉన్నటువంటి శరీరం అనారోగ్యంలోకి ఎందుకు వెళ్తుందంటే, ఆవిడ చెప్పింది ఒక పాయింట్. మనిషి శరీరము న్యాచురల్ ఫుడ్ కోసం మాత్రమే నిర్మించబడింది తప్ప ఆర్టిఫిషియల్ ఫుడ్ కోసం కాదు. దానికి ఒక ఉదాహరణ చెప్పారు ఆవిడ. పెట్రోల్ కారులో పెట్రోల్ పోస్తేనే వెళ్తుంది, డీజిల్ కారులో డీజిల్ పోస్తేనే వెళ్తుంది. పెట్రోల్ కారులో డీజిల్ పోసిన, డీజిల్ కారులో పెట్రోల్ పోసిన ఆ వాహనం అనేటువంటిది ముందుకు వెళ్ళదు. అలాగే మన శరీరం కూడా కేవలం ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలని తింటూ అది ముందుకు వెళ్ళే విధంగా తయారు చేయబడింది తప్ప బయట దొరికేటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ అండ్ స్టోరేజ్డ్ ఫుడ్, ఇలాగా మనిషి తన తెలివితేటలతోటి తయారు చేసిన ఫుడ్ కోసం మాత్రం మన శరీరం అనేటువంటిది నిర్మించబడలేదండి. ఒకవేళ శరీరానికి అవసరం లేని విరుద్ధ ఆహారం కనుక ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనం అనారోగ్యంలోకి వెళ్తాం. దానికి జబ్బులని, డిసీజెస్ అని పేర్లు పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి సో మనం ఏం చేయాలి? డిసీజెస్ బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? హాయ్, ఇది ఒక కత్తి అండి. వెన్ ఎవర్ అ షార్ప్ నైఫ్ ఇస్ ఫాలింగ్ అండ్ ఒక పడుతున్న కత్తిని మీరు పట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే మన బాడీని క్లీన్ చేసుకోవాలి. బాడీని క్లీన్ చేసుకోవాలి అంటుంది ఏంటి? రోజు నేను స్నానం చేస్తాను కదా, బాడీ క్లీనింగ్ ఏంటి అనుకుంటున్నారా? మనం చేసే స్నానం మన ఎక్స్టర్నల్ బాడీకి. నేను చెప్పేది ఏంటంటే మన ఇంటర్నల్ బాడీ బాత్ అంటే మన శరీరం లోపల మనం శుద్ధి చేసుకోవాలి. అంటే ఏంటి? శరీరం లోపల ఉన్న వేస్ట్ ని, టాక్సిన్స్ ని ఎప్పటికప్పుడు మనం బయటకైతే పంపించేయాలి. సో అది ఎలా? బయట అంటే స్నానం చేస్తున్నాం, ఇదేమన్నా ఇల్లా ఊడ్చేసి చెత్త బయట పారేయడానికి? మన శరీరం ఆ చెత్తని బయటకు ఎలా పంపిస్తాం? సో అది నేను చెప్పబోయే ముందు ఒక చిన్న టాపిక్ చెప్తాను. ఏంటి అంటే మన ఆయుర్వేదం మనకి ఎప్పుడో అయితే ఒకవేళ మన శరీరం అనారోగ్య బారిన గనక పడితే మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే శరీరాన్ని క్లీన్ చేయాలని చెప్తున్నారు మేడం. ఏంటి క్లీనింగ్ అంటే? ప్రతిరోజు మనం చేసే ఎక్స్టర్నల్ క్లీనింగ్ కాదంటే మనం ప్రతిరోజు చేసేటువంటి స్నానం కాదు, లోపల స్టమక్ ని క్లీన్ చేయాలని చెప్తుంది. ఎప్పుడైతే స్టమక్ ని క్లీన్ గా ఉంచుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఈ యొక్క డిసీజెస్ బారి నుంచి బయటపడతామని చెప్తుంది. చెప్తుంది. మనం ఎప్పుడైతే మంచి ఆహారం తీసుకోమో మనం ఎలాంటి మందులు వాడినా కూడా ఉపయోగం ఉండదు. కానీ ఎప్పుడైతే మనం హెల్దీ ఫుడ్ అంటే మంచి ఆహారం తీసుకుంటామో అప్పుడు మందులు వాడే అవసరమే రాదు. సో ఇప్పుడైతే నేను మన శరీరం ఈ క్లీనింగ్ కోసం మనం ఎంచుకున్న ఒక మార్గం ఏంటంటే ఆయుర్వేదం. మనం ఎంచుకున్న మార్గం ప్యూర్లీ ఆయుర్వేద. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సరైన ఆహారం గనక నువ్వు తీసుకున్నట్లయితే మందులతో మనకి పని ఉండదంట. సరైన ఆహారం తీసుకోకపోతే గనక మందులు వాడుతూ ఉండవలసి వస్తుంది. లేదా మీరు ఎన్ని వేల రూపాయల మందులు వాడుతున్నా ఎగైన్ మంచి ఆహారం గనక తీసుకోకపోతే ఆ మందులు కూడా మనకి పనిచేయవని చెప్తుంది ఆయుర్వేదం. సో మనం ఎంచుకున్న రంగం ఆయుర్వేదం మనకి చెబుతున్నది ఏంటంటే మీ యొక్క ఆహారమే ఔషధంగా ఉండాలి తప్ప మీ ఔషధాలు ఆహారంగా పనికి రావు. ఎప్పుడైతే ఔషధాలని ఆహారంగా మనం వాడుతూ ఉంటామో అప్పుడు మన శరీరం మరిన్ని జబ్బుల బారిన పడడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్తున్నారు మేడం. నుంచి వేస్ట్ రిమూవ్ చేయాలి అని చెప్తున్నాను కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే అసలు మనం తిన్న ఫుడ్ మన శరీరంలోకి వెళ్ళాక అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఏంటి అంటే మనం ఆహారం తీసుకున్నాక మన శరీరంలో స్టమక్, తర్వాత చిన్న పేగులు, తర్వాత పెద్ద పేగులు, ఇంగ్లీష్ లో చెప్పాలంటే వాటినే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అంటారు. వాటిలోకి వెళ్ళి ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది, అరుగుతుంది. అరిగాక మిగిలిన వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ వచ్చేసి బయటకి ఎక్స్క్రీట్ చేసేస్తాం. మార్నింగ్ మనం వెళ్తాం కదా బాత్రూమ్ కి, ఎక్స్క్రీట్ చేసేస్తాం. సో ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. మీరు అనుకుంటున్నారా అన్ని రకాల ఫుడ్స్ ఒకే టైంలో డైజెస్ట్ అవుతాయి అని చెప్పి? కాదు. ఒక్కొక్క రకమైన ఫుడ్ కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్, కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్ లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు, వీటి విషయానికి వస్తే
అవి డైజెస్ట్ అవ్వడానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కసారి మనం ఆ గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు, 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్ గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది, కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మళ్ళీ మనం దాన్ని ఫుడ్ తో మన స్టమక్ ని ఫిల్ చేసేస్తా ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళక ముందే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ మళ్ళీ ఫుడ్ ని మన బాడీలోకి పంపిస్తున్నాం. సో ఆ వేస్ట్ అంతా ఏమవుతుంది? జనరల్ గా ఏం జరుగుతుంది అంటే స్టమక్ తర్వాత మనకి చిన్న ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి, చక్కగా మనకి మేడం చెప్పారు. మనం తీసుకున్న ఆహారము ఏది ఎంత సమయానికి డైజెషన్ అవుతుందని చెప్తున్నారు. ఫ్రూట్స్ తీసుకుంటే 3 గంటలు పడుతుందంటండి. అది 1 గంట చిన్న ప్రేగుల్లో, 1 గంట స్టమక్ లోను, 1 గంట చిన్న ప్రేగులు, 1 గంట పెద్ద ప్రేగుల్లో ఉంటుంది. ఒకవేళ వెజిటబుల్స్ కనుక మనం తీసుకుంటే 6 గంటల సమయం పడుతుందంట ఇది డైజెషన్ అవ్వడానికి. 2 గంటలు స్టమక్ లోను, 2 గంటలు చిన్న ప్రేగులోను, 2 గంటలు పెద్ద ప్రేగులో ఉంటుంది. అదే తృణధాన్యాలు, రైసు, పప్పులు ఇట్లాంటి ఏమన్నా కానీ తీసుకుంటే 18 గంటల సమయం పడుతుందంట. అందులో 6 గంటలు స్టమక్ లోను, 6 గంటలు చిన్న ప్రేగులోను, 6 గంటలు పెద్ద ప్రేగు. అంటే మనం ఏ ఆహారం తీసుకుంటున్నా అది డైజెషన్ అవ్వడానికి, ఎనర్జీగా మారడానికి మనకి కొంత సమయం పడుతుంది. ఇక్కడ మనం గుర్తించవలసింది, ఫ్రూట్స్ తినే వాళ్ళు చాలా మందికి షుగర్లు, బీపీలు ఉంటాయి. ప్యూర్ వెజిటేరియన్ కూడా క్యాన్సర్ వస్తుంది. నాన్ వెజిటేరియన్ కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. కేవలం నార్త్ ఇండియాలో తినేటువంటి ఈ చపాతీలు, పుల్కాలు, పప్పు ధాన్యాలు తినే వాళ్ళకి కూడా షుగర్ల, బీపీలు కూడా ఉన్నాయి. మరి ఎటువంటి ఆహారం మనకి మంచిది? నార్త్ వాళ్ళది తినేదా, సౌత్ వాళ్ళది తినేదా, ప్యూర్ వెజిటేరియనా, ప్యూర్ నాన్ వెజిటేరియనా, లేకపోతే ప్రకృతి మనకి ఇచ్చిన ఫ్రూట్సా? అంటే ఇది ఒక పెద్ద ప్రశ్నగా మన దగ్గర ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, మనం తీసుకునే ఆహారము డైజెషన్ అవ్వడానికి వరకు, ఒక్క నిమిషం, మనము తీసుకునే ఆహారము ఎంత సమయానికి డైజెషన్ అవుతుందో మనకు అవగాహన ఉండాలి. ఒక ఫ్రూట్ తిన్న తర్వాత ఎంత సమయానికి డైజెషన్ అవుతుందో మనకు అవగాహన ఉంటే తదుపరి ఆహారాన్ని మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మనము గ్యాప్ లేకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలాగా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి మనం తింటూ ఉన్నప్పుడు మొదటి తిన్న ఆహారం డైజెషన్ కాకుండా తర్వాత ఆహారం కనుక మనకు పెడితే మొదటి తిన్న ఆహారం మనకి టాక్సిన్స్ కింద, వ్యర్థాల కింద ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే శరీరం లోపల వ్యర్థాలు ఫామ్ అయినాయో వాటి నుంచే మనకు అనారోగ్యాలు అనేటువంటివి వస్తాయన్నమాట అండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం తీసుకునే ఆహారం మధ్య గ్యాప్ గనక పాటించగలిగితే మనము నిత్యము ఆరోగ్యంతో ఉండడానికి అవకాశం ఉంటుంది. అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మళ్ళీ మనం దాన్ని ఫుడ్ తో మన స్టమక్ ని ఫిల్ చేసేస్తా ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళక ముందే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ మళ్ళీ ఫుడ్ ని మన బాడీలోకి పంపిస్తున్నాం. సో ఆ వేస్ట్ అంతా ఏమవుతుంది? జనరల్ గా ఏం జరుగుతుంది అంటే స్టమక్ తర్వాత మనకి చిన్న పేగులు ఉంటాయి. చిన్న పేగులు ఎలా ఉంటాయంటే మనం నీళ్లు పెట్టే పైప్స్ ఉంటాయి కదా, మొక్కలకి నీళ్లు వాటరింగ్ చేస్తాం కదా, ఆ పైపు లాగానే మన చిన్న పేగులు కూడా ఇలా ఇలా చుట్టుకొని ఉంటాయి మన స్టమక్ లో. అవి ఏం చేస్తాయి అంటే మనం తిన్న ఆహారంలో పోషకాలు, న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ చిన్న పేగులు గోడల మీద చిన్న చిన్న హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్, అంటే చిన్న చిన్న జుట్టు లాంటివి అనమాట ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటారంటే విల్లే అంటారు. అవి ఏం చేస్తాయంటే మనం తిన్న ఆహారంలో ఉన్న పోషకాలని, న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుని మన రక్తంలోకి కలిపేస్తాయి. రక్తం ఏం చేస్తుంది? ఆ పోషకాలని శరీరం మొత్తం ప్రవహిస్తుంది కదా. రక్తం శరీరంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న కణానికి ఆ పోషకాలని తీసుకెళ్తుంది. కణాలు ఏం చేస్తాయంటే, కణాలను ఏమంటారంటే సెల్స్ అంటారు ఇంగ్లీష్ లో. కణాలు ఏం చేస్తాయంటే ఆ పోషకాలని ఉపయోగించుకొని కణజాలాలు అంటే టిష్యూస్ ని ఫామ్ చేస్తాయి. టిష్యూస్ అన్ని కలిపి అవయవానికి బాగా వర్క్ అయ్యేలాగా హెల్ప్ చేస్తాయి. జనరల్ గా జరిగే మెకానిజం అయితే ఇది. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పాను,
ఆ ఒక ఫుడ్ అరగడానికి, ధాన్యాలు అరగడానికి 18 గంటల సమయం పడితే అది అరక్క ముందే మళ్ళీ మనం ఫుడ్ తింటున్నాము. దానికి పాత ఫుడ్ కి సంబంధించిన వేస్ట్ ఇంకా బాడీ నుంచి వెళ్ళక ముందే మళ్ళీ మనం ఫుడ్ తీసుకుంటున్నాము అని చెప్పారు. ఆ వేస్ట్ ఏమవుతుంది అంటే, కొంత బయటికి వెళ్ళిపోయిన రిమైనింగ్ శరీరంలో మిగిలిపోయిన వేస్ట్ ఏమవుతుంది అంటే, ఈ పేగుల మీద ఉన్న ఆ విల్లే, ఆ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ కి వెళ్ళి అంటుకుంటుంది. ఒక థిక్ మాస్ లాగా ఫామ్ చేస్తుంది అక్కడ, ఇంకా శరీరంలోని కొన్ని భాగాలకు కూడా. సో ఏం చేస్తుంది ఈ విల్లే, ఏం చేస్తుంది అంటే న్యూట్రియంట్స్ తో పాటు దానికి అంటుకున్న ఆ వ్యర్థాలని, దానిలో ఉన్న టాక్సిన్స్ ని, ఆ వేస్ట్ లో ఉన్న టాక్సిన్స్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏం చేస్తుంది, మనం తిన్న ఆహారంలో ఉన్న పోషకాలతో పాటు ఈ టాక్సిన్స్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది బ్లడ్ లో కలిపితే బ్లడ్ పోషకాలతో పాటు ఈ టాక్సిన్స్ ని కూడా ప్రతి ఒక్క కణానికి క్యారీ చేస్తుంది. అర్థమైందా? మనం తిన్న ఫుడ్ లో బయటికి వెళ్ళని వ్యర్థాల్లో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సిన్స్ శరీరంలో ఉన్న ప్రతి కణానికి వెళ్తాయి. ఏమవుతాయి ఈ టాక్సిన్స్, ఈ వేస్ట్ మెటీరియల్స్? మనం ఏం చేస్తామండి, బయట ఒక ఫుడ్ పాడేసాము, అది వేస్ట్ గా పడింది అంటే ఏమవుతుంది, కుళ్ళిపోయి డిక్కే అయిపోయి పాడైపోయి దాని మీద బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటివి గ్రో అవుతా ఉంటాయి. అవునా కదా? సో మన శరీరంలో కూడా వ్యర్థాలు ఇలా వెళ్ళి పడిపోయి ఉన్నాయి అంటే అవి గ్రో అవ్వవా వాటి మీద? మన శరీరంలో వామ్స్ పెరుగుతున్నాయి, టేప్ వామ్స్ తీశారు పలానా వాళ్ళ స్టమక్ లోంచి అని మనం చాలా సార్లు న్యూస్ వింటూ ఉంటాం. ఏంటంటే అలా ఫామ్ అయిపోయి ఆ కణజాలాన్ని, ఆ అవయవాన్ని ఏం చేస్తాయంటే దాని పని అది చేసుకోనికుండా డిస్టర్బ్ చేస్తాయి. అర్థమవుతుందా? పోషకాలు అయితే ఆ అవయవం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్తాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి, ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్ నే మనం ఏమని చెప్తాం, డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే. సో జబ్బు అనే దానికి ఒక చక్కటి డెఫినేషన్ ఈ రోజు మనకి తెలిసిపోయింది. ఇంతవరకు డాక్టర్లు మనతో చెప్పనిది, ఎవరు మనతో ప్రస్తావించినది, ఈ టెక్నాలజీ రూపంలో మనకి ఏంటంటే జబ్బు అంటే ఏంటో తెలిసిపోయింది. ఏంటి జబ్బు అంటే, మనం తీసుకునే ఆహారం, అవి పండ్లు అవనివ్వండి, కాయగూరలు అవనివ్వండి, ధాన్యాలు అవనివ్వండి, డైజెషన్ అవ్వకుండా వేరే ఫుడ్ తిన్నప్పుడు లోపల టాక్సిన్స్ ఫామ్ అవుతాయి. ఈ టాక్సిన్స్ అనేటువంటిది చిన్న ప్రేగు దగ్గర స్టోర్ అయ్యి ఉండి రక్తంతో పాటుగా అవి ప్రతి కణానికి చేరుకోవడం వల్ల అక్కడ కణాల యొక్క కణజాలం దెబ్బతిని అవి అవయవాల దగ్గరికి చేరి అవయవాల పనితీరు దెబ్బతిని మనల్ని అనారోగ్యాల బారిన పడేలా చేస్తాయి. అంటే మనము ఒక అనారోగ్యానికి గురవుతున్నామంటే రెండు ప్రధానమైన కారణాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. ఒకటి ఆహారము, రెండు ఒక నిమిషం, సారీ అండి. ఆ, ఒకటి, మొదటి కారణం ఆహారము, రెండోది సమయపాలన లేని ఆహారం. ఈ రెండు ఎప్పుడైతే మనం సరి చేసుకోగలుగుతామో మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. వీటిని ఎప్పుడైతే సరి చేయలేమో మనం అనారోగ్యాల బారిన పడతామని మేడం గారు చెప్తా ఉన్నారు. అయితే వీటిని సరి చేసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే గనక, వీటిని సరి చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకవేళ ఈ యొక్క టాక్సిన్స్ అనేటువంటిది మీ హెడ్ దగ్గర గనక స్టోరేజ్ అయితే హెయిర్ 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 ఫాల్ అవుతుంది, తొందరగా వైట్ హెయిర్ వస్తుంది. అదే మీ కంటి దగ్గర ఉంటే కంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పంటి దగ్గర ఉంటే పంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, థ్రోట్ దగ్గర ఉంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, లంగ్స్ దగ్గర ఉంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు. అదే చెస్ట్ దగ్గర ఉంటే గుండె సంబంధించిన వ్యాధులు, లివర్ దగ్గర ఉంటే liver కి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ దగ్గర ఉంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, ఇక నరాల వ్యవస్థ దెబ్బతింటే నరాలకు సంబంధించిన వ్యాధులు. మనిషి ఎంటైర్ బాడీలో టాక్సిన్స్ ఎక్కడెక్కడైతే చేరుకుంటాయో అక్కడక్కడ అవయవాలన్నీ దెబ్బతింటాయి. వాటికి మనం డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టుకున్నా కానీ దానికి ఒక కామన్ నేమ్ ఏంటంటే డిసీజ్. మరి దీని బారి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే, స్టార్టింగ్లో ఏం చెప్పింది మేడం, బాడీని క్లీన్ చేయమని చెప్పింది. మరి ఇంటర్నల్ క్లీనింగ్ కి వాటర్ ఉంది, సోప్ ఉంది మన దగ్గర కదండి. మరి ఎక్స్టర్నల్ క్లీనింగ్ ఏముంది? వాటర్తో తాగుతాం కదా, సరిపోతుంది కదంటే సరిపోదు. వాటర్ ఏం చేస్తుంది అంటే క్లెన్జింగ్ చేస్తుంది. బట్ మనకు లోపల ఏమైంది, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. సో డ్యామేజ్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం మనకు అవసరం. సో అటువంటి ఆహారాన్ని మనం యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం.
ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎక్కువగా పండ్లలో దొరుకుతూ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ప్రధానమైన ఉపయోగం ఏంటంటే కణాలు జబ్బుల బారిన పడకుండా చేసేవే యాంటీ ఆక్సిడెంట్స్. మేడం ఏం చెప్పింది? కణాలు దెబ్బతింటే జబ్బులు వస్తాయని చెప్పింది. మనం ఏం చెయ్యాలి? అసలు కణాలు జబ్బుల బారిన పడకుండా చెయ్యగలిగితే మనం జబ్బుల బారిన పడం. కణాలు జబ్బుల బారిన పడకుండా చేసే ఏకైక ఆహార పదార్థం ఏమైనా ఉందంటే అది మనకి ఏంటండి? యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ సి, సెలీనియం అంటాం. ఈ నాలుగింటిని కలిపి మనం యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఇలాంటి చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఒక చక్కటి ప్రోడక్ట్ మన ఇండస్ట్రీ మనకు అందించింది. ఆ యొక్క ప్రోడక్ట్ గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. మీరందరూ ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను. ఉంటే గనక నా మాటలు మీకు స్పష్టంగా ఉంటే ఒక హార్ట్, ఒక తంబో, ఏదో ఒక రియాక్షన్ ఇవ్వండి. ఇది మన ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఒక చక్కటి ప్రొడక్ట్ అండి. ఇక్కడ ఏముందో చూడండి. యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్ అని ఉంది కదా. యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ ఫర్ ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్. మేడం ఏం చెప్పింది? అగైన్ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. శరీరం లోపల క్లీనింగ్ కావాలి. క్లీనింగ్ అవ్వకపోతే కణాలు జబ్బుల బారిన పడతాయి. కణాలు జబ్బుల బారిన పడితే అవయవాలు దెబ్బతింటాయి. ఈ అవయవాలు దెబ్బతింటే మనకి డిసీజెస్ వస్తాయి. ఈ డిసీజెస్ రాకుండా ఉండాలంటే గనక కణాలు జబ్బుల బారిన పడకుండా ఒక ఆహారం కావాలి. వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నటువంటి ఒక చక్కటి ప్రొడక్ట్ మన ఐపల్స్. కంపెనీ చెప్తుంది మనకి యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ ఫర్ ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్. తల వెంట్రుక నుంచి కాలి గోటు వరకు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం మన పల్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇది కామన్ గా 3 విషయాల కోసం అయితే కంపెనీ ప్రస్తావించడం జరిగింది. ఒకటి హార్ట్ వెల్నెస్. మనిషి బ్రతుకున్నాడా లేదా అని చెప్పాలంటే సింపుల్ టెస్ట్ అండి. మన చెయ్యి తీసుకుని ఈ గుండె దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. అది కొట్టుకుంటే ఉన్నట్టు, కొట్టుకోకపోతే మనిషి లేనట్టు. అటువంటి మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నిరంతరం పనిచేసి లక్షల లీటర్ల ఈ బ్లడ్ ని పంపింగ్ చేసేటువంటి హార్ట్ కి చక్కటి హెల్త్ ఇస్తుంది ఇది. అండ్ హెపాటిక్ వెల్నెస్. ఏదైతే మన బాడీ లోపల ఈ విసర్జక అవయవాలు ఉంటాయో వాటన్నింటికన్నా అతిపెద్ద విసర్జక అవయవం, అతి ముఖ్యమైన విసర్జక అవయవం లివర్ అంటారు. ఈ లివర్ అనేటువంటిది మనం తినే ప్రతి దాన్ని ఫిల్టర్ చేస్తుంది. శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలన్నీ అది ఇస్తూనే మనకు అవసరం లేని ప్రతి దాన్ని కూడా తన దగ్గర స్టోర్ చేసుకునే గొప్ప లక్షణం లివర్కి ఉంటుంది. సో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా లివర్ కూడా పని చేయాలండి. ఇలాంటి లివర్ హెల్త్ కూడా ఈ పల్స్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇమ్యూనిటీ వెల్నెస్. ఇమ్యూనిటీ అంటే మన శరీరము వాతావరణాన్ని, అంటే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్, బయట నుంచి లోపల నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియాని, వైరస్ని తట్టుకుంటూ మన జీవిత కాలాన్ని పెంచేటువంటి ఒక చక్కటి వ్యవస్థ ఇమ్యూనిటీ సిస్టమ్ అంటారు. అటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి పల్స్ బాగా ఉపయోగపడుతుంది. అసలు ఏముంది ఈ పల్స్ అంటే, ఈ పల్స్ అనేటువంటిది ఐపల్స్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఇమ్యూన్ బూస్టింగ్ అంటండి. చాలా ఎఫెక్టివ్ ఇమ్యూన్ బూస్టింగ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ బేస్డ్ ఫ్రూట్ జ్యూస్ విత్ సపోర్ట్ ఆఫ్ ఓవరాల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. మనిషి సంపూర్ణ ఆరోగ్యం కోసం తయారు చేయబడినటువంటి వెరీ ఎఫెక్టివ్ ఇమ్యూనిటీని ఇచ్చేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ బేస్ గా ఉన్నటువంటి ఫ్రూట్ జ్యూస్ అంటాడు. ఇందులో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఇచ్చేటువంటి ప్రపంచపు అత్యుత్తమ ఫ్రూట్స్ అన్ని కూడా మన ఐపల్స్ లో ఉన్నాయి. ఓకేనండి. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు? అందులో ఒకటి చక్కగా చూడండి, చెర్రీస్ ఉంటాయి, వైట్ గ్రేప్స్ ఉంటాయి, పైనాపిల్ ఉంటుంది, యాపిల్ ఉంటుంది, మల్బెర్రీ ఉంటుంది, బనానా ఉంటుంది, పొమగ్రనేట్ ఉంటుంది, పియర్ ఉంటుంది, బ్లూబెర్రీ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది ఇందులో, అండ్ ఎసై బెర్రీ, కాంకడ్ గ్రేప్స్, కివి, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ. ఇలాగా 15 రకాల ఫ్రూట్స్ సమ్మేళనమే మన ఐపల్స్. ఇందులో ప్రధానమైన ఫ్రూట్ ఇక్కడ చూడండి, కర్సర్ తిరుగుతుంది కదా, ఇది మన ఎసై బెర్రీ అనేటువంటిది ప్రధానమైన ఫ్రూట్. ఇది అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో తప్ప ఈ భూమి మీద ఎక్కడ కూడా న్యాచురల్ గా ఇది పండడం లేదు. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
దాన్ని మొదటగా గుర్తించింది నాసాలో ఉన్న శాస్త్రవేత్తలు. వాళ్ళు రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన పండ్లు ఏమైనా ఉన్నాయంటే అందులో మొదటి వరుసలో ఎసై బెర్రీ ఉంటుందని చెప్పారు. ఇదే ఎసై బెర్రీతో వాళ్ళు రేడియేషన్ నుంచి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు ఒక చక్కటి AS10 అనే డ్రింక్ ని తయారు చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడు కోసం ఇది వాడుతాం. మన కంపెనీ కూడా వాళ్ళు తయారు చేసుకున్న అంటే అంతరిక్షంలోకి వెళ్ళొచ్చే శాస్త్రవేత్తలు తాగేటువంటి AS10 అనే డ్రింక్ లో ఉండేటువంటి ఫ్రూట్ మన ఐపల్స్ లో కూడా కలపడం జరిగింది. ఈ ఐపల్స్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది, చక్కటి గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎస్ఐ బెర్రీ. దీనితో పాటు 14 రకాల మిగిలిన రంగురంగుల ఫ్రూట్స్ మనకి ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్యూర్లీ న్యాచురల్ ఫ్రూట్స్. దీంట్లో ఉన్న గ్లూకోజ్ మొత్తం మనం సెంట్రిఫ్యూజ్ అనే పద్ధతి ద్వారా గ్లూకోజ్ మొత్తం మొత్తాన్ని బయట. నా వాయిస్ ఓకేనండి? సార్ ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు సార్ నా ఓకే, వాయిస్ ఓకేనా? ఇప్పుడు ఓకే. స్ట్రక్ అయింది. ఇందాక మధ్య నాకు కట్ అయిపోయింది, ఇప్పుడు అది ఓకే. మనకి ఇట్లాంటి 15 రకాల ఫ్రూటీ ఫ్రూట్స్ తోటి ఉన్నటువంటి ప్రొడక్ట్స్, అది కూడా న్యాచురల్ ప్రొడక్ట్ చాలా అరుదండి. మన పల్స్ చాలా చక్కటి ఫుడ్. ఏంటి ఐపాల్స్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే గనక ఇది వెరీ యునిక్ కాంబినేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్మర్ వచ్చింది కదా, బయట ఎక్కడన్నా జ్యూస్ షాప్ కు వెళ్ళండి, ఒక పొమగ్రనేట్, ఒక్క నిమిషం, ఒక దానిమ్మ, ఒక పైనాపిల్, ఒక యాపిల్, మూడు కలిపి జ్యూస్ తీసుకుని ఇంట్లో పెట్టండి. రేపటికి ఉంటుందేమో చూడండి. మీరు మీరు ఫ్రిడ్జ్ లోనే పెట్టండి, ఒక వారం రోజుల తర్వాత తీయండి, అది పనిచేస్తుందేమో చూడండి. కేవలం మూడు ఫ్రూట్స్ మనం జ్యూస్ గా చేస్తేనే అది ఉండదు. బట్ కంపెనీ రీసెర్చ్ గొప్పతనం ఏంటంటే బయోయాక్టివ్స్ ఇది 15 రకాల ఫ్రూట్స్ ను కూడా ఒకే కంటైనర్లు ఇవ్వడం. అంతటి చక్కటి ప్రొడక్ట్ మన ఐపల్స్ అండి. దీన్ని ఫంక్షనల్ బ్యావరేజ్ అంటారు. మన బాడీ లోపల ఫంక్షనింగ్ సరి చేయడానికి, లిపిడ్స్ లెవెల్ని కంట్రోల్ ఉంచడానికి, గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, కణాల పునరుత్పత్తికి, కణం పైన ఉండేటువంటి కవచానికి ఆరోగ్యం ఇవ్వడానికి, అంటే బ్రెయిన్కి సంబంధించిన మెటబాలిజం సరిగ్గా ఉండడానికి, నర్వస్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్కి, అండ్ ఆకలి చక్కగా పుట్టించడానికి, డైజెషన్ సరిగ్గా అవడానికి ఈ యొక్క ఐపల్స్ అనేటువంటిది ఉపయోగపడుతుందని మన కంపెనీ చెప్తాం. కొన్ని ప్రధానమైన బెనిఫిట్స్ ఉన్నాయండి ఐపల్స్ లో. అది హార్ట్ వెల్నెస్. ఈ రోజు ఎవ్వరు చూసుకున్నా 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయండి. చాలా విపరీతమైన హార్ట్ అటాక్స్. ఇదివరకు హార్ట్ అటాక్ అంటే 60+ తర్వాత వచ్చేది, కానీ 60+ వాళ్ళందరూ ఇప్పుడు బాగానే ఉంటున్నారండి. 35 to 45 రీసెంట్ సర్వేలో తెలిసింది ఏంటంటే 35 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు కనుక జాగ్రత్తగా ఉన్న వ్యక్తి 70 ఇయర్స్ వరకు కామన్ గా వెళ్ళిపోతాడంటండి. 35 తర్వాత ఏదైనా ఒక హెల్త్ కాంప్లికేషన్ వచ్చిందంటే అతను 50 దాటడం చాలా కష్టం అయిపోతుందంట. అందులో ప్రధానమైనది హార్ట్ అటాక్స్. అటువంటి హార్ట్ కి చక్కటి వెల్నెస్ ఇస్తుంది ఐపల్స్. సెల్యులర్ వెల్నెస్, ఏదైతే కణాల వ్యవస్థ దెబ్బతింటుందో, కణాలు దెబ్బతినడం వల్ల ఏదైతే క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయో, మతిమరుపు లాంటివి వస్తున్నాయో, అల్జీమర్స్ లాంటివి వస్తున్నాయో, ఇటువంటి వాటన్నిటికీ చక్కగా ఉపయోగపడుతుంది మన ఐపల్స్. ఇమ్యూనిటీ వెల్నెస్ అండి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఐపల్స్. సెరిబ్రల్ వెల్నెస్ అంటే బ్రెయిన్ కి సంబంధించిన సిగ్నలింగ్ వ్యవస్థ. చాలా మంది చూడండి మందబుద్ధిగా ఉంటారు, ఆ జ్ఞాపక శక్తి ఉండదు, చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లల్లో చాలా ఎక్కువగా మనం దీన్ని చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళలో కూడా. ఈ సెరిబ్రల్ వెల్నెస్ కి పల్స్ చాలా చక్కటి పరిష్కారాలు చూపిస్తుంది. హెపాటిక్ వెల్నెస్ అండి, చాలా మంది పిల్లలు అన్నం తింటలేదండి అని అంటారు. అంటే వాళ్ళు అలాగనగానే హోమియోపతికి వెళ్తారు, ఏదో డ్రాప్స్ తెచ్చుకుంటారు, వేసుకుంటారు, లేదా ఆ మెడికల్ షాప్కి వెళ్తారు, ఆకలి పుట్టడానికి ఏదో సిరప్ అడుగుతారు, అది కన్జ్యూమ్ చేస్తారు. కానీ ఐపల్స్ అట్లా కాదండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ యొక్క ఆకలి శక్తిని పెంచుతూనే చక్కటి డైజెషన్ ఇస్తుంది మన ఐపల్స్. వాస్కులర్ వెల్నెస్ అంటే నరాలకు సంబంధించి వాస్కులర్ వెయిన్స్ అంటారండి, చాలా మందికి ఉంటాయి కాళ్ళ మీద. అది విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది, వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఒక వ్యాధి.
సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, నరాల లోపల రక్త ప్రసరణ ఎప్పుడైతే తగ్గిపోతుందో, అప్పుడు మనకి ఈ యొక్క వాస్కులర్ వెయిన్స్ అనేటువంటిది ఉబ్బడం లాంటివి జరుగుతాయి. మనకు అటువంటి వాటి కూడా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది ఐపల్స్. రెస్పిరేటరీ వెల్నెస్ అండి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు చిన్న పుట్టిన పిల్లల నుంచి అందరికీ ఉంటాయండి. ఇవి సీజన్ టు సీజన్ మారుతూ ఉంటాయి. అటువంటి రెస్పిరేటరీకి సంబంధించిన, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు కూడా చక్కటి పరిష్కారం చూపించదు ఐపల్స్. అండ్ మస్కులర్ అండ్ స్కెలిటల్ వెల్నెస్, చాలా మంది వయసు పెరిగే కొలది సన్నబడుతూ ఉంటారు, మజిల్ డ్రాప్ అవుతూ ఉంటుంది, వాళ్ళ యొక్క స్కిన్ అంటే ఉంటుంది సాగిపోతూ ఉంటుంది, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఐపల్స్ అనేటువంటిది మజిల్ డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుంది. అంటే కణాల పునరుత్పత్తి జరగడం వలన కణాలన్నీ కలిసి మజిల్ గా మారి కండర పుష్టినిస్తాయి. అంతేకాదు బోన్ డెన్సిటీని కూడా చక్కగా పెంచుతుంది ఐపల్స్. ఈ ఐపల్స్ మనకి 1 లీటర్ బాటిల్ రూపంలో అందుబాటులో ఉంటుందండి. మనకి చక్కగా ఎవరైనా సరే దీన్ని ఉదయం సాయంత్రం చక్కగా కన్జ్యూమ్ చేయొచ్చు. వయసుతో ఏమి సంబంధం లేదు దీనికి. ఒక 60 ml ఐపల్స్ కనుక మనం తాగినట్లయితే 3.5 kg ఫ్రూట్స్ లో దొరికేటువంటి సంపూర్ణ ఆరోగ్యం మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజు ఉదయం పరగడుపున తాగగలిగితే చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు పరగడగనే చెప్తామంటే, మనం ఉదయం లేవగానే మన బాడీ లోపల చాలా యాసిడ్స్ రిలీజ్ అయి ఉంటాయండి. ఆ యాసిడ్స్ వల్ల మనకి ఎసిడిటీ అనేటువంటిది వస్తుంది. దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి ఐపల్స్ లాంటి నేచురల్ ప్రొడక్ట్ చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎప్పుడైనా భోజనానికి ముందు ఒక 30 ml ఉదయం, రాత్రి ఒక 30 ml గనక మనం కన్జ్యూమ్ చేయగలిగితే చక్కటి ఆరోగ్యంలోకి వెళ్ళడానికి ఉంటుంది. ఒకవేళ అలాంటి అవకాశం మనకు లేకపోతే కనీసం రోజులో పరగడుపున ఒక 30 ml తాగిన చక్కటి ఆరోగ్యాన్ని పొందొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనం సురేష్ గారికి మనం ప్రాక్టీస్ థ్యాంక్స్ చెప్తాము. అబౌట్ ఐపల్స్, మనకి ఈరోజు వెల్నెస్ బాస్కెట్లో మనకి హెల్త్ గురించి గౌతమ్ మేడం గారి వీడియో చూపించడం జరిగింది. సింపుల్గా ప్రజెంటేషన్ అనేది ఇట్లా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం వచ్చే విధంగా ఉంటే మనకు ఈజీగా మనకి ప్రాస్పెక్ట్లో నుంచి కస్టమర్స్ వస్తారు, కస్టమర్స్ నుంచి మనకు కన్జ్యూమర్స్ వస్తారు. సార్ చెప్పిన దాంట్లో ఏం చెప్పినాడు, మన బాడీకి ఏది అవసరమో దాన్నే ఇవ్వాలి మనం. దానికి ఉదాహరణ ఒక వెహికల్ గురించి చెప్పారు. మనం పెట్రోల్ పోయాల్సినటువంటి వెహికల్ డీజిల్ పోస్తే వెళ్తుందండి, వెళ్ళదు. అదంతా కాదు, దానికి ఏం కావాలో అదే ఇవ్వాలి. మనకు ప్రకృతి చిత్రంలో వచ్చినటువంటి హ్యూమన్ బాడీ, దీనికి ఏం నీడ్ ఉన్నాయో అవి ఇవ్వాలి. కానీ ఆడి ప్లేస్లో మనం ఏమైపోయిందంటే విరుద్ధమైనటువంటి ఆహారం మనం ఇస్తున్నాం కాబట్టి అది చేయాల్సిన పని చేయకుండా మనకు దీర్ఘకాలిక వ్యాధుల బాధన పడుతుంది. ఈ పడడానికి కూడా కారణం ఏంటి, ఇక్కడ ఎంతేనో అని చెప్పి ఇంకో విషయం చెప్పింది సార్. మనం తీసుకునే ఆహారంలో వ్యర్థాలు ఎక్కువ పడిపోవడం. ఓకే, పెట్రోల్ పోయాల్సిన డీజిల్ పోసినట్టుగా వ్యర్థాలు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది మనకు, దానివల్ల వ్యర్థాలను ఏమంటామంటే టాక్సిన్స్ అంటాం. ఆ టాక్సిన్స్ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయ్యి మన యొక్క మంచి కణాలను, ఆరోగ్యంగా ఉన్నటువంటి యొక్క మన అన్ని మంచి ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది కదా. మరి వాటిని క్లీన్ చేయాలంటే ఏం కావాలని చెప్పారంటే, ఇప్పుడున్న ఆహారంతో పాటుగా మనకు న్యూట్రాసిటికల్స్ గురించి చెప్పింది సార్, యాంటీ ఆక్సిడెంట్స్, పోషక విలువలు ఉన్నటువంటి, ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆహారం మనకు బాడీకి అవసరం. వాటిని మన యొక్క ప్రొడక్ట్ రూపంగా తీసుకోవడం ద్వారా చక్కటి హెల్త్ని మనం తీసుకోవచ్చు, కాపాడుకోవచ్చు. ఫ్యూచర్లో ఎటువంటి రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాంటి చక్కటి వెల్నెస్ అవగాహన మన సార్ ఇవ్వడం జరిగింది. ఇది డైలీ ఉంటుంది మనకు. ఇట్లా సార్ కోసం మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్దాం. వండర్ఫుల్ సెషన్ సురేష్ గారు. ప్రతిరోజు మన 2:30కి సీనియర్స్ ద్వారా మనకు వెల్నెస్ అవగాహన అనేది ఉంటుంది. 2:30కి ఎగ్జాక్ట్ ఉంటుంది, మరి గుర్తుంచుకోండి. ఇది మనకు లింక్ అని నేను పెడతాను. సరే, ఈరోజు కొంచెం ఆలస్యమైంది, మనకు 2:25 2:30 పెట్టినట్టు వస్తుంది. ముందే పెట్టాను, నేను ట్రై చేస్తాను. ఓకేనా? రైట్. డియర్ ఫ్రెండ్స్, మన ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఈరోజు మనం ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకోవడం వల్ల కలిగేటువంటి మన బెనిఫిట్స్ తీసుకున్నాం. ఓకే, వెల్నెస్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఒక్కసారి మరి వీటిని ప్రమోట్ చేసుకుంటూ కూడా ఈ వాడుకోవడంతో పాటు ఆరోగ్యం వస్తుంది. తెలిసిన వాళ్ళు దీన్ని ప్రమోట్ చేయడం వల్ల ఇక చిన్న చిన్న మన యొక్క డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఇక్కడ చక్కటి అవకాశం ఉంది. అది ఏ విధంగా అన్నది ఒకసారి మనకు లావణ్య మేము ఇన్వైట్ చేస్తాను. తను ఒక 5 minutesలో ఒక 4-5 విషయాలు చెప్తుంది. వాటిని మీరు నోట్ చేసుకోండి. దాన్ని అలవాటుగా మార్చుకోవడం ద్వారా విన్నదే అనిపిస్తుంది, అది విన్నట్టే అనిపిస్తుంది, కానీ
మనం గుర్తుండదు, మర్చిపోతాం, చేసేటప్పుడు మనకు చేరాదు. దాన్నే పదే పదే మనం ఎప్పుడు వినగలుగుతామో, పదే పదే దాని గురించి చర్చిస్తామో, మాట్లాడతామో, అప్పుడు చేయడం స్టార్ట్ అవుతుంది. చేసిన తర్వాత మనకు అలవాటుగా మారుతుంది అది. అప్పుడు మనం డెఫినెట్ సక్సెస్ కావచ్చు. చిన్న చిన్న టిప్స్ టిప్స్ చెప్తుంది మేడం, దాన్ని నోట్ చేసుకొని ఇప్పుడు మన ప్రోగ్రాంలో విన్నటువంటి దాన్ని మన యొక్క టీం దగ్గర ఇంప్లిమెంట్ జరుగుతుందా చెక్ చేయండి. ఓకే, మన అప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది, చెప్పిన విషయాలు మనం ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని, ఇక చేయనట్టయితే మాత్రం ఇప్పుడు కొత్త వాటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఏ విధంగా ఉంటుందో చెక్ చేయండి గ్రోత్ అనేది. ఓకేనా? రైట్, నేను మేడం ఇన్వైట్ చేస్తాను. సరే, తనకు మన గ్రాండ్ క్లాసెస్ వెళ్తాం. వెల్కమ్ లావణ్య మేడం. Thank you so much, sir, inviting me. Now, voice clear, sir? ఓకే, Clear, sir, నా voice? క్లియర్ ఉంది, క్లియర్ ఉంది. ఓకే. ఈరోజు మళ్ళీ ఫస్ట్ డే ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం మనము. ఒకసారి హరి సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. ఈరోజు ఒక వండర్ఫుల్ సెషన్ అండి. ఐపర్స్ గురించి అసలు మనకు ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తున్నాయి అనేది ఎక్సలెంట్ గా దాని సొల్యూషన్ ఏంటి అనేది మొత్తం గూగుల్లో తీసుకొని సార్ వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో తోటి కనెక్ట్ చేయడం జరిగింది కదండి, అవునా? ఇది ఎవ్రీడే జరుగుతుంది. మనం ప్రతిరోజు ఇన్వైట్ చేసుకుందాం. ఇందులో ప్రతి ఒక్కరు అందరూ సక్సెస్ కావాలని రావడం జరిగింది కదండి. దానికోసం ఒక 2 లక్షలు అనేది మనం పెట్టుకుందామా? మరి ఇక్కడే ఉన్నారా మీరందరూ? విన్నట్టయితే ఒక్కసారి హార్ట్ ఇవ్వండి. ఆ 2 లక్షలని మనం ఎట్లా ఏం పెట్టుకోవాలి? 2 లక్షలు దానికోసం ఏం వర్క్ చేస్తే ఆ 2 లక్షలను మనం చేరుకుంటాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అంటే 2 లక్షలు ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ వీక్ ఇన్కమ్. మన ఇండస్ట్రీ వాళ్ళలో వీక్లీ కదండి బిజినెస్ అనేది, అవును. ఇన్కమ్ అనేది వీక్లీ శనివారం స్టార్ట్ అవుతుంది, శుక్రవారం అర్ధరాత్రి ఎండ్ అవుతుంది. ఈ వారంలో ఎంతైతే బిజినెస్ జరిగిందో మన బుధవారం వరకు మన అకౌంట్ లో రావడం జరుగుతుంది. అట్లా ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది ఉండాలనేది మనం సంకల్పం పెట్టుకుందాం, లక్ష్యం పెట్టుకుందాం, ఫస్ట్ లక్ష్యం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఫ్రీ ప్రోడక్ట్ అనేది తీసుకుందాం అనేది లక్ష్యం పెట్టుకుందాం. ఈ 2 లక్షలు మనం పెట్టుకుందాం. ఈ 2 లక్షలు నెరవేరడం కోసం మనం ఏం చేద్దాం అనే ఒక విషయాలు ఏంటంటే తెలుసుకుందాం మనము. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 100 కుటుంబాలకి మనము అవేర్నెస్ ఇద్దాం, అవేర్నెస్ చేద్దాం అనేది మనం సంకల్పం పెట్టుకుందాం. మనం కొందరు ఏంటి అంటే కొంత టీం రాగానే మనము అది ఆపేస్తాం, అలా కాదు. మనం సంకల్పం అనేది 100 కుటుంబాలకు మనం అవేర్నెస్ ఇవ్వాలి అనేది సంకల్పం అనేది పెట్టుకుందాం. ఇంకా మనము సంకల్పం పెట్టుకుంటాం ఎట్లా ఇన్విటేషన్ ఇవ్వాలి, ఎవరెవరికి మనము ఇది సజెస్ట్ చేయాలి అనేది ఒక 5 విషయాలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ ఇన్విటేషన్ అనేది ఎవరికి మనం ఇస్తాం, మనం ఒక ఆపర్చునిటీ కావచ్చు, ఇమ్యూనిటీ కావచ్చు, వీటి కోసము మనం మనం ఎవరి దగ్గర ఇన్విటేషన్ అనేది ఇస్తాం. అంతే కనుక ఫస్ట్ ఏంటంటే ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఏంటి అంటే అనారోగ్యం ఉన్న వాళ్ళు, ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళకి మనం ఇన్విటేషన్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే అనారోగ్యం స్టార్ట్ అయింది అన్న వాళ్ళకి మనం వాళ్ళకి అవేర్నెస్ ఇప్పిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొందరు ప్రివెన్షన్ కోసం, అంటే ఇలా అంటే ఇప్పుడు అంటే వాళ్ళ ఒక వంశపారపర్యంగా డయాబెటిక్ ఉండొచ్చు, ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తుండొచ్చు. అట్లా ముందు జాగ్రత్త కోసం వాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా ప్రివెన్షన్ కోసం ఆలోచించే వాళ్ళకి మనం ఇన్విటేషన్ ఇచ్చి మనం అవేర్నెస్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొందరు ఏంటి అంటే హెల్త్ తో పాటు వాళ్ళకి సర్వైవల్ మనీ అనేది అవసరం ఉంటుంది. వాళ్ళకి కూడా మనం సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద మనం ఒక ఆపర్చునిటీని పరిచయం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఎంఎల్ఎం టచ్ లో ఉన్న వాళ్ళు, సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు, ఇంకా నేను ఆ బిజినెస్ కోసమే ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అనుకునే వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ కోసం వాళ్ళకి మనం మన ఒక ఆపర్చునిటీని పరిచయం చేయొచ్చు. వీళ్ళకి మన ఒక అవేర్నెస్ అనేది మనం ఇద్దాం. ఈ 100లో వీళ్ళు ఎవరికైనా కానీ మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు 2 రకాల మార్కెట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే వివా రిటైలర్ మార్కెట్ ఉంటుంది, వివా కన్జ్యూమర్ మార్కెట్ ఉంటుంది. అంటే కన్జ్యూమర్ అంటే ఏంటి అంటే మళ్ళీ రిపీటెడ్ ఒక ప్రొడక్ట్ కొనుక్కున్నారు అనుకోండి దాన్ని కస్టమర్ అంటారు. రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు అనుకోండి దాన్ని కన్జ్యూమర్ అంటారు అనమాట. మనకి కన్జ్యూమర్ మార్కెట్ అంటే
తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే వివా రిటైలర్ మార్కెట్ అంటే అమ్మే వాళ్ళు ఉంటారు. అంటే ఆల్రెడీ టీం ఉంటారు అనమాట. అందరం మనం ఏంటంటే ఫస్ట్ రాగానే ఏం కోరుకుంటామంటే ఈ ఫుడ్ కోసమే కోరుకుంటాం. టీం 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 కోసమే కోరుకుంటాం అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఒక ఇట్లా ఇన్విటేషన్ ఇచ్చి మనం ఒక నేమ్ లిస్ట్ రాసుకొని ఆ నేమ్ లిస్ట్ నుంచి ప్రాస్పెక్టింగ్ చేసి, ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటిది, వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళకి వెల్త్ టాపిక్ కానీ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర టైం తీసుకొని ప్రజెంటేషన్ ఈ ఐదుగురికి మనం ప్రజెంటేషన్ చేయించడం వల్ల నచ్చిన వాళ్ళు మనకి ఈ కస్టమర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ కస్టమర్ కి సీనియర్ తోటి కౌన్సిలింగ్ చేయించడం వల్ల, థ్యాంక్ యూ మీట్ చేయించడం వల్ల ఏమవుతారంటే కన్సూమర్ అవుతారు. కన్సూమర్ చాలా ఇష్టపడి అలాగే మనకు సీనియర్ కౌన్సిలింగ్ ద్వారా అతను పీవా రిటైలర్ గా కూడా మారడం జరుగుతుంది అనమాట. అంటే ఎక్కడుంది ఫ్రూట్ అనేది, ఇక్కడ ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఆ విధమైన వివా రిటైలర్ మార్కెట్ ని మనం అందరం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మరి చేద్దామండి అందరం. ఇలా చేసే క్రమంలోనే మెల్లమెల్లగా కొందరికి 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత ఆ ఒక వివా రిటైలర్స్ తయారవుతూ ఉంటారు. మంచి టీం బోనస్ లోకి వెళ్తూ ఉంటారు. కొందరు 2 lakhs, కొందరు 3 lakhs అట్లా జరుగుతూ ఉంటున్నాడు. మన ప్రాసెస్ అనేది అది ఎప్పుడు జరిగినా మన లక్ష్యం అనేది 2 లక్షలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వీక్ ఇన్కమ్ రిటైల్ అవ్వచ్చు, టీం బోనస్ అవ్వచ్చు, ఏదైనా సరే. అలాగే మంత్లీ ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనం కంటిన్యూ చేయడం వల్ల ఇలా ప్రతి ఒక్కరూ ఈ విధంగా మనము ఈ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు ఒప్పుకున్న నా థ్యాంక్ యూ మాటలు థ్యాంక్ యూ విన్నందుకు. లవణ్య మేడం. ఫ్రెండ్స్, మేడం ఒకసారి కూడా మనం అందరం గ్రాండ్ మాట్లాడతాం. చక్కటి ఎక్స్ప్లెనేషన్గా తక్కువ సమయంలో మనకు వివరాలు ఇచ్చింది. ప్రోడక్ట్లను మనం ఏ విధంగా మనం బయట మార్కెట్లో తీసుకెళ్ళొచ్చు అన్న విషయాన్ని తను చెప్పింది. సింపుల్గా చెప్పింది కదా. రెండు రెండు ఒక లక్ష్యం పెట్టుకోవడం ద్వారా, లక్ష్యం అని చెప్పి అంటే మనం ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలనుకుంటున్నాం, లేదా ఒక పని చేద్దాం అనుకుంటున్నాం. అది దానికి టైం ఫిక్స్ చేసుకోవడం. ఇక్కడ నుంచి ఇక్కడ చేయాలంటే ఇంత సమయం చేరిపోతాం అని పెట్టుకోవడం. ఓకే, అలా మనం ఒక లక్ష్యం పెట్టుకోవాలని చెప్పింది మేడం. ఆ లక్ష్యం ఏం చెప్పాయంటే, మనం ఏదైతే అనుకున్నాం ఇలా ఫైనాన్షియల్గా మనకు 4 రకాల ఇన్కమ్ ఉంది కదా మనకి. ఇందులో ఒకటి ఏంటంటే సపోర్టెడ్ ఇన్కమ్ ఉంది, సర్వైవల్ ఇన్కమ్ ఉంది. అంటే నాకు కొంత వస్తే చాలు, నాకు ఇంట్లో ఖర్చుకు రావాలనుకుంటే సరిపోతుంది, సర్వైవల్ ఇన్కమ్ ఉంది. కొంత సపోర్ట్ ఇన్కమ్, నాకు 10,000 వస్తుంది, ఇంకో 5,000 అదనంగా వస్తే నాకు ఇంటికి సపోర్ట్ అవుతుంది అనుకోవచ్చు. లేదా సాటిస్ఫాక్షన్, నాకున్న చదువుకి నాకున్న తెలివికి నేను 2 గంటలు కేటాయిస్తాను, నాకు ఇంత రావాలి అక్కడైతే ఓకే. అట్లా కొంతమంది సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ ఉంటుంది. ఇలా రకరకాల ఏదైతే ఇన్కమ్ పొందాం అనుకుంటున్నామో అది పొందడం కోసం ఎంతైతే అనుకుంటున్నాం, మనం ఇంత కావాలనుకుంటాం, మంత్లీ 20,000 కావాలనుకోండి, ఒక లక్ష్యం. అది నిలబడాలంటే ఏం చేయాలని చెప్పాను. దానికి సింపుల్ టిప్స్ ఎంత మేము చెప్పింది ఏంటంటే, రెండు, ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకోవాలి. ఎట్లా తీసుకోవడం ఇన్కమ్ అని చెప్పంటే, రిటైల్ చేసుకోవడం ద్వారా ఇన్కమ్ తీసుకుంటాము. ఆ రిటైలింగ్ చేసినటువంటి వాళ్ళ ద్వారా ఆ కస్టమర్స్ని కన్జ్యూమర్స్గా కన్వర్ట్ చేసుకోవడం, అంటే రెగ్యులర్గా వాడే వాళ్ళకి చేసుకోవడం. లేదా వాళ్ళకి ఇంకా నచ్చితే మనం కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు మేము కూడా రిటైల్ చేసుకుని చెప్పి రిటైలర్స్ పార్ట్నర్స్గా మారడం, కో పార్ట్నర్స్గా మార్చుకోవడం ద్వారా అలా పర్సనల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, టీం ద్వారా ఇన్కమ్ తీసుకోవడం ద్వారా మనం యొక్క ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది సాధ్యమవుతుంది మనకు. ఓకే, అలా ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకోవడం ఒకటి. రెండోది, ఎవ్రీ మంత్ డిజి రాక్స్టార్ అవ్వాలి. డిజి రాక్స్టార్ అని తెలుసుగా, నెలకి 12 ప్రోడక్ట్లు మన యొక్క ఆ యొక్క ఐడి మీద మనం రిటైల్ చేసుకోవడం. తద్వారా ఏమవుతుంది, కనీసం 12 మంది కావచ్చు, లేకపోతే 10 మంది కావచ్చు. ఆ 12 ప్రోడక్ట్కి ఒక్కొక్కరు రెండు రెండు కావచ్చు, ఒక్కొక్కరికి ఒకటి కావచ్చు, లేకపోతే 3 కావచ్చు. 5 నుంచి 10 మంది కస్టమర్స్ వస్తారు మనం ఎవ్రీ మంత్. ఆ కస్టమర్స్కి మళ్ళీ మనం కౌన్సిలింగ్ ఇచ్చుకోవడం ద్వారా కస్టమర్స్ మారుతారు, లేదా పార్ట్నర్స్ మారుతారు. సింపుల్. ఈ రెండు పెట్టుకోవడం ద్వారా మనం, నాకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ రావాలి, ఎవ్రీ వీక్ ఇన్కమ్ రావాలి, ఎవ్రీ మంత్ డిజాస్టర్ కావాలి. రైట్, ఈ చిన్న దాన్ని మనం మనసులో పెట్టుకుంటే సరిపోతుంది. లక్ష్యం ఏంటిది? ఇన్కమ్ రావాలి, డిజాస్టర్ అవ్వాలి. రైట్, మరి చేయడానికి ఏం కావాలని చెప్పారంటే, ఈ చేరుకోవాలని చెప్పారంటే, మనం రిటైల్ చేసుకోవాలన్నా కానీ, డిజిలాక్స్ అవ్వాలన్నా కానీ, మనం ఈ కొత్త వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా కదా ప్రోడక్ట్ని. అంటే అప్పుడు మనకు వెంటనే ఏమొస్తుంది, అప్పుడు ఎవరికి ప్రజెంటేషన్ చేయాలని చెప్పంటే వెంటనే మనకు ఒక నేమ్ లిస్ట్ వస్తుంది కదా. ఆ నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, నా ద్వారా ఈ యొక్క మంచి ప్రోడక్ట్ని కనీసం ఒక 40 ఫ్యామిలీస్కి, ఒక 50 ఫ్యామిలీస్కి, ఒక 100 ఫ్యామిలీస్కి నేను చేరుకున్న దానిక ఇది కంటిన్యూ చేస్తాను పెట్టుకొని, రెగ్యులర్గా వాళ్ళని మనం కనుక మన యొక్క నేమ్ లిస్ట్ రాసుకొని ప్రిపేర్ చేసుకొని దాన్ని డిస్కస్ చేసుకొని
అది ఐడెంటిఫై చేసుకోనుకోండి, ఎవరికి ఏం అవసరం ఉన్న విషయం ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు సీనియర్స్కి పరిచయం చేయడం వరకు మీ యొక్క బాధ్యత. సీనియర్స్ ప్రెజెంటేషన్ చేస్తూ ఉంటారు రెగ్యులర్, అందులో నుంచి వాళ్ళు నచ్చితే ప్రోడక్ట్ కొనుక్కొని కస్టమర్ అవుతారు, ఇంకా నచ్చితే కన్జ్యూమర్ అవుతారు, ఇంకా నచ్చితే మన పార్ట్నర్స్ అవుతారు. నెట్వర్క్, రిటైలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ వస్తుంది, ప్లస్ మనకు పార్ట్నర్స్. ఈ విధంగా మనం మన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి వండర్ఫుల్గా ఒక ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. మనకి ఎలాంటి ఇన్కమ్ కావాలో అలాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు, మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో అంత తీసుకోవచ్చు. ఓకేనా? సింపుల్ సింపుల్ స్టెప్, స్మాల్ స్మాల్ స్టెప్స్ అని చెప్పింది సార్. ఈ చిన్న చిన్న అడుగులు వేయడం ద్వారా మన పెద్ద దాన్ని మనం తెలియకుండానే ఒక పెద్ద ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్తున్నాం. ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వండర్ఫుల్. ఇది తర్వాత ఇది మనకు డూప్లికేషన్, పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనేది ఎయిత్ వండర్ అని చెప్తారు మనకు. భూమి మీద ఎయిత్ వండర్. మనం ఎక్స్పెక్ట్ చేయాలంతగా మనం మనకి లైఫ్ మనం మార్చుకోవచ్చు ఈ ఆపర్చునిటీ ద్వారా. రైట్ డియర్ ఫ్రెండ్స్, మనకి రోజు మనకి ఇది 2:30కి ఈ లింక్ పెడతాను ఇక్కడ. రేపు మరో సీనియర్ ద్వారా మనకు ఈ యొక్క వెల్నెస్ గురించి అవగాహన ఉంటుంది. అదేవిధంగా సంకల్పం గురించి కూడా మనం డైలీ దీన్ని చర్చించుకుందాం. అదేవిధంగా మా ఈవినింగ్ మళ్ళీ 7 PM వీవో ఉంటుంది. ఇక్కడ కేవలం ఒక వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యొక్క ఇమ్యూనిటీ గురించి, మన యొక్క పల్స్ గురించి, కాఫీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత ఓ 5 minutes మన బిజినెస్ గురించి మాట్లాడుకుంటాం. ఈవినింగ్ 7 PM మాత్రం అన్ని ప్రొడక్ట్లు ఉంటాయి మనకు. ఓకే, ప్రతి ప్రొడక్ట్ ఉంటుంది, కంపెనీ గురించి ఉంటుంది, కాంపెన్సేషన్ ప్లాన్ గురించి ఉంటుంది, అంతా టోటల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి 7 PM ఇంపార్టెంట్, 2:30 PM ఇంపార్టెంట్. మార్నింగ్ 5 AM తర్వాత అది మీకు చెప్పాల్సిన పని లేదు. అది మైండ్ఫుల్నెస్ గురించి, యాటిట్యూడ్ని ఎలా విధంగా మనం మార్చుకోవాలన్న విషయాలు, చక్కటి విషయాలు వస్తాయి అందులో. ఈ 3 ప్రోగ్రామ్స్ మనకు ఏమంటారు, ఎంప్లాయీ ఉద్యోగం చేయడానికి ఆఫీస్కి వెళ్తే ఉద్యోగం చేస్తే అక్కడ మనీ వస్తుంది ఆయనకు. ఓకే, ఒక డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం చేస్తే ఆయనకు అక్కడ డబ్బులు వస్తున్నాయి ఆయనకు. ఓకే, ఒక కలెక్టర్ ఉద్యోగం చేస్తే ఆఫీస్కి పోయి ఉద్యోగం చేస్తే ఆయనకు ఉద్యోగం చేసి వస్తుంది. ఒక రైతు వ్యవసాయం చేస్తే తనకు ఉద్యోగం ఆ పని చేస్తే అక్కడ డబ్బులు వస్తున్నాయి. ఒక కూలివాడు అడ్డ మీద పడితే ఆ పని చేస్తే తనకు వస్తుంది. మరి మనం సంపాదించుకుని అడ్డ ఏంది చెప్పంటే ఈ 3 ప్రోగ్రామ్స్. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి, ప్రతి ఒక్కరికి ఒక చోటు ఉందో మనకి ఇక్కడ మనీ క్రియేషన్ అడ్డ ఏందని చెప్పండి. మన అడ్డ జూమ్ మీటింగ్స్, జూమ్ ప్రోగ్రామ్స్. మార్నింగ్ 5 AM, మధ్యాహ్నం 2:30, ఈవినింగ్ 7 PM. ఈ 3 ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మేము సీరియస్గా ముందు తీసుకెళ్తున్నాం. మనతో పాటు మీరు అందరూ వస్తే డెఫినెట్గా అందరికీ సక్సెస్ అనేది మనం తీసుకోవచ్చు, డైరెక్ట్ కలిపి తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మరి మళ్ళీ మనం ఈవినింగ్ కలుద్దాం. ఈ లోపల నిన్న ప్రోగ్రామ్ పోయిన తర్వాత కొంతమందికి GSM కాలేదు. ఆ GSM అనేది వెంటనే ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సురేష్ గారు, లవణ్, థ్యాంక్ యూ. అదేవిధంగా సీనియర్స్ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. డైలీ మనం 30 people వచ్చినారు, ఈ 36 చేసుకుందాం. ఇలా 100 వరకు తీసుకెళ్దాం మన యొక్క ఈ లింక్ని. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి అందరికీ. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం.